నేను మా హస్బెండ్ తో కలిసి యూకేలో ఉంటాను. సో నేను యూకేలో ఒక 1 year స్పెండ్ చేసిన తర్వాత హాలిడేస్ అని చెప్పి ఇండియా వెళ్తే అక్కడ నన్ను ఫస్ట్ మా రిలేటివ్స్ లో ఒకరు చూసి చూడగానే అన్న ఫస్ట్ మాట, అరే భవాని ఏంటి ఇంత నల్లగా అయిపోయావు, యూకే వెళ్ళి తెల్లగా అవుతావు అనుకున్నావే. ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ ఒక రిలేటివ్ నన్ను చూసి, అరే భవాని నువ్వేనా, ఏంటి చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేదాన్ని కదా, ఏంటి పెద్ద నల్లగా అయిపోయావు. ఇది నన్ను అడిగిన క్వశ్చన్. నా క్లోజ్ రిలేటివ్స్ కొంతమంది కజిన్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అనుకున్న డిస్కషన్, చిచి నల్లగా ఉన్న అమ్మాయిని చూస్తే నాకు వాంతి వస్తుంది రా బాబు, అసలు కర్రుగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఇది వాళ్ళ కాన్వర్సేషన్. నాకు ఫ్యామిలీ తెలుసు అనమాట. వాళ్ళ ఇంటికి నేను ఫంక్షన్ కి వెళ్ళిన ప్రతిసారి నాకు బట్టలు పెట్టేవారు. అయితే నేను చాలా ఇయర్స్ వెళ్ళిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, నాకు వాళ్ళు అయితే ఎల్లో కలర్ చీర లేదంటే లైట్ ఆరెంజ్ కలర్ చీర ఇవి మాత్రమే పెడతారు అనమాట. సో నాకు కొన్ని డేస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను కొంచెం కలర్ తక్కువ ఉంటానని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నాకు ఈ లైట్ కలర్స్ సూట్ అవుతాయని వాళ్ళు అదే కలర్స్ తీసుకొచ్చి నాకు బట్టలు పెడుతున్నారు. అంటే డైరెక్ట్ గా నువ్వు నల్లగా ఉంటావు అని నోట్ తో చెప్పకుండా సింబాలిక్ గా చెప్తున్నారు అనమాట. ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్తే అక్కడ ఎవరైనా ఫారినర్ మనల్ని బ్లాక్ ఫెలో అనో ఏ నల్లగా ఉన్నావనో అన్నాడు అనుకోండి, ఓ మనం వాడిని తెగ తిట్టేస్తాం, రేసిస్ట్ కమెంట్లు చేస్తున్నాడు స్కిన్ కలర్ కోసం అని చెప్పేసి. మరి మన సొంత కంట్రీలో మన సొంత ఫ్యామిలీలో మన ఓన్ పీపుల్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకి కలర్ కోసం ఇలా రోజు సూదులతో పొడిచినట్లు పొడుస్తూ ఉంటే మరి దాన్ని ఏమంటారు? అది రేసిజం కాదా? నాగరికత నేర్చుకున్నాం, సివిలైజేషన్ నేర్చుకున్నాం అనుకుంటాం, కానీ పక్కోల్ని బాధ పెట్టడం అనాగరికత అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటాం? నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, నమస్తే లండన్ తెలుగు. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, లేదా నన్ను ఇప్పుడు ఈ ఛానల్లోనే కొత్తగా చూస్తున్నట్లయితే, హాయ్ హలో, నా పేరు భవాని. నేను మా హస్బెండ్ తో కలిసి యూకేలో ఉంటాను. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నాకు వచ్చిన ఈ స్కిన్ కలర్ వల్ల నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఫేస్ చేస్తున్న నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుందామని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. నాకు నా స్కిన్ కలర్ కోసం చిన్నప్పటి నుంచి అసలు అబ్సెషన్ అనేది ఉండేది కాదు. నేను అసలు పట్టించుకోను. వేరే వాళ్ళలో కూడా వాళ్ళ స్కిన్ కలర్ నేను పట్టించుకోను. నాకు అది ప్రయారిటీ కానే కాదు. అందువల్ల నేను అసలు ఫేస్ కి ఇది రాయాలి, ఈ మాస్క్ వేసుకోవాలి, అది రాసుకోవాలి, అందంగా కనిపించాలి, ఇలాంటిది నేను ఎప్పుడు ట్రై చేయాలి. నాకు అలాంటివి రాయడం ఒళ్ళు బద్ధకం కూడాను. ఓకే, దట్స్ ఫైన్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, ఒక్కొక్కరు ప్రయారిటీ ఒకటి. నాకు నా ఓన్ ఇంట్రెస్ట్ నాకున్నాయి. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం, నాకు డ్రాయింగ్ చేయడం అంటే ఇష్టం. నాకు ఇష్టమైన పనులు చేయడానికి నాకు లేజీ ఉండదు, కానీ నాకు ఇష్టం లేని పనులు చేయడానికి నాకు లేజినెస్ వస్తుంది. మొహం మీద ఏదో రాసుకోండి, రోజంతా స్కిన్ కేర్ తీసుకోండి, అందంగా కనిపించాలి, నాకు అది లేజీగా ఉంటది. ఎవరి లైఫ్ వాళ్ళది కదా. సో ఏదో నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటూ హాయిగా నా జీవితాన్ని నేను లీడ్ చేస్తుంటే నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఇంకా నా లైఫ్ ని మొత్తం చెడదొబ్బింది. షీఈస్ నథింగ్ బట్ మై క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్ అనమాట. సో తను నాకంటే కొంచెం కలర్ ఎక్కువ ఉంటది, కొంచెం. సో తను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా స్కిన్ కలర్ కోసమే మాట్లాడేది. ఏంటంటే తన చేతులు ఇలా నా చేతులు దగ్గర పెట్టి ఇలా హ్యాండ్స్ రెండు ఇలా చూపించి, ఏ నీ చేయి కన్నా నా చెయ్యే తెల్లగా ఉంది చూడు, ఏ నీ కాలు కంటే నా కాలే తెల్లగా ఉంది చూడు, ఇలా రోజు ఏదోటి అనేది. ఏదైనా సరదాగా బట్టల షాప్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏదైనా డ్రెస్ ట్రైల్ వేస్తుంటే ఇంకా ప్రతిదీ నీకు సూట్ అవ్వట్లేదు అన్నట్టు ఒక వెట్టకారం చేయడం. అంటే ఒకసారి ఒక మేకప్ కొనుక్కోవడానికి మేకప్ షాప్ కి వెళ్ళాం అనమాట. సో అక్కడ సేల్స్ గర్ల్ వచ్చి ఫౌండేషన్ రాస్తుంది అందరికి. సో ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయికి ఏ కలర్ ఫౌండేషన్ మ్యాచ్ అవుతుందో చెప్పండి అని అడిగితే ఆమె సేమ్ మీకు పెట్టిందే తనకు కూడా మ్యాచ్ అవుతుందండి అని చెప్పింది. సరిగా చూసి చెప్పండి, ఈ అమ్మాయి నల్లగా ఉంది కదా, ఈ అమ్మాయికి నాకు ఒకటే ఎలా మ్యాచ్ అవుతుంది అనుకొని ఇలా గట్టిగా అనుకుంటూ చెప్పింది అనమాట. ఇంకా నేను చుట్టుపక్కల వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. ఇంకా నేను అందరి ముందు ఇలా ఎంబ్రేజ్ అయిపోయి చూస్తున్నాను అనమాట, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అనుకోని. ఇలా ఒకసారో 2 సార్లు కాదు, పదే ఇలా నా మీద అంటూ ఉంటే ఆ నెగిటివిటీ అనేది నా బుర్రలో స్లోగా ఎక్కడం మొదలైపోయింది అనమాట. దాంతో నా బుర్ర మొత్తం చెడిపోవడం స్టార్ట్ అయింది. సో నేను బాధపడుతూ ఉంటూ వేరే ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా నన్ను అంటుంది అని చెప్పి నేను షేర్ చేసుకునేది అనమాట. సో వాళ్ళు ఏంటి ఇలా ఎందుకన్నావు నువ్వు తన్ని అంటే, వాళ్ళతో తను అనేది, అరే నేను సరదాగా అన్నాను, ప్రతిదానికి సీరియస్ అయిపోతుంది, చాలా సెన్సిటివ్ అనుకొని అనేది అనమాట. ఇలా వేరే వాళ్ళు ఏదో అంటూ ఉండడం వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుందేమో కానీ ఎదుటి వాళ్ళు ఎలాగా దాన్ని తీసుకుంటున్నారు అనేది మాత్రం చాలా మంది తెలుసుకోరు. అవతల వాళ్ళు సెన్సిటివ్ ఉండొచ్చు, చాలా బాధపడుతూ ఉండొచ్చు. కొంతమంది అయితే ఇలా సోషల్ బుల్లీస్ కి తట్టుకోలేక టూ మచ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు సూసైడ్స్ కూడా చేసుకుంటారు. నాలో నేను కుంగిపోయి నేను ఏ స్టేజ్ కి వెళ్ళిపోయానంటే చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అమ్మాయి చెప్పినవన్నీ నా బ్రెయిన్ లో ఎక్కించుకొని, సో నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ ని, నేను ఎందుకు
ఎందుకు పనికిరాను, నేను చాలా నల్లగా ఉంటాను, నేను చాలా చండాలంగా ఉంటాను, నా జీవితం వేస్ట్, ఇలా నాకంటూ నేను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయాను అనమాట. సో నాలాంటి వాళ్ళకి ఫీలింగ్స్ ఉండకూడదు, నాలాంటి వాళ్ళకి హ్యాపీగా ఉండే రైట్ లేదు. సో ఆ అమ్మాయి ఏమొచ్చి బెంజ్ కారు, నేనేమో తుప్పు పట్టేసిన అంబాసిడర్ కారు, ఇలా నాకు నేను ఉంచుకోవడం మొదలెట్టాను. కానీ మ్యాటర్ ఏంటంటే ఆ టైంలో నేను నా ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాను. అంటే నేను ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఏ కోచింగ్ లేకుండా ఐసెట్ ఎగ్జామ్ లో ర్యాంక్ తెచ్చుకున్నాను. 285 ర్యాంక్ తెచ్చుకొని ఐసెట్ లో సీట్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత 20 lakh పీపుల్ త్రూఅవుట్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నేను కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళంత ఫైనాన్షియల్ హెల్ప్ చేశాను. స్టిల్ నేను ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నా అవేవి నా కంటికి కనిపించలేదు. జస్ట్ ఒక ర్యాండమ్ పర్సన్ నన్ను ఇంత నెగిటివ్ గా మాట్లాడుతుంటే అదే నేను యాక్సెప్ట్ చేసి నన్ను నేను వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి అప్పటికప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను. సో మ్యారేజ్ అయ్యాక అక్కడ నుంచి దూరం వచ్చేసాను. అది నాకు కొంచెం ఉపశమనం ఇచ్చింది అనమాట. సో మా హస్బెండ్ కొంచెం నాకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటివి పట్టించుకోవద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవి అని చెప్పేసి తను నాకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల నేను వీటన్నింటి నుంచి బయటపడి స్లోగా ఒక నార్మల్ స్టేజ్ కి కొన్ని డేస్, కొన్ని మంత్స్ పట్టింది రావడానికి. కాలేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి. మనం చాలా జోక్స్ గా మాట్లాడుకుంటాం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటాం, తిట్టుకుంటాం. సో ఇది కామన్. ఇది నాకు కూడా ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్. కానీ ఈ జోక్స్, సెటైర్స్ అనే పేరుతో ఒక పర్టిక్యులర్ పర్సన్ ని చాలా మంది టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తారు అనమాట. ఇంకా అదే పనిగా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది జోక్ అని చెప్పేసి ట్యాగ్ ఇస్తారు, కానీ అది జోక్స్ కాదు. అది అవతల పర్సన్ మీద వాళ్ళకున్న జలసీ. ఆ జలసీని వాళ్ళు ఎలాగైనా చూపించాలని చెప్పి వాళ్ళలో ఇలా నెగిటివిటీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళ కింద పడేయడానికి ట్రై చేస్తారు. సో ఇలా ఒకరిని క్రిటిసైజ్ చేయడం, ఇలా ఒక పర్సన్ని నెగిటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. జోక్స్ కి, సెటైర్స్ కి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక బార్డర్ అనేది ఉంటుంది. వన్స్ అది దాటిందంటే అది జోక్ కాదు. సో నేను ఇలాంటి పీపుల్ కి కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేశాను. వాళ్ళతో మాట్లాడడం తగ్గించి నేను నన్ను పాజిటివ్ గా చూసే వాళ్ళతో, నాలో పాజిటివిటీ నింపే వాళ్ళతో నేను కాంటాక్ట్స్ పెంచుకొని, తక్కువ మంది అయినా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండక్కర్లా, కొంచెం మంది అయినా చాలు, వాళ్ళే నాకు చాలా అనుకొని సో క్లోజ్ సర్కిల్ మెయింటైన్ చేశాను. సో ఆ తర్వాత నాలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది స్లోగా తగ్గింది. ఇది నాకే కాదు, మన సొసైటీలో దారుణంగా ఉంది అందరికీ కూడా. ఏంటంటే ఇప్పుడు టీవీలో, సినిమాల్లో, యాడ్స్ లో కూడా మనకి మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ తెల్లగానే ఉండాలి. నల్లగా ఉంటే మనం యాక్సెప్ట్ చెయ్యం. వాళ్ళు ఇదేంటి ఎలా ఉన్నారు అండ్ చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా చేసుకుంటే తెల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే. ఇది ఒక ట్యాగ్ లైన్ కింద పెట్టుకున్నారు. ఈ ప్రాబ్లం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంది, కాదని చెప్పను. కానీ అమ్మాయిలకి స్పెసిఫిక్ గా చాలా 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 ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్, నల్లగా ఉన్న హీరోస్ ని చాలా మందిని యాక్సెప్ట్ చేసాం, కానీ నల్లగా ఉన్న హీరోయిన్ ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. చాలా తక్కువ మంది ఉంటారు. ఒక అందమైన అమ్మాయి బొమ్మ గీయమంటే అది కంపల్సరీ తెల్లగానే ఉంటుంది. నల్లగా ఉన్న అమ్మాయి బొమ్మ ఎవడో ఏడు. అండ్ ఇప్పుడు ఫ్యామిలీస్ లో తెల్లగా వస్తావు, ఈ నలుగు రాసుకో, సునిపిండి రాసుకో, ఇది రాసుకో అంటారు ఫ్యామిలీస్ లో వచ్చి. ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు స్కిన్ అనేది సాఫ్ట్ గా ఉండడానికి, స్కిన్ అనేది క్లియర్ గా ఉండడానికి రాసుకోమంటే రాసుకుంటాం, కానీ తెల్లగా రావడానికి ఎందుకు రాసుకోవాలి? ఈ వీడియోలో నేను తెల్లగా ఉన్న వాళ్ళు తిట్టడం, నల్లగా ఉన్న వాళ్ళు పొగడం చేయట్లేదు. కానీ తెలుసో తెలియకో సొసైటీలో అందరూ కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళని బాగా హర్ట్ చేస్తున్నారు. తెల్లగా పుడితే అది వాళ్ళ గొప్పతనం కాదు, నల్లగా పుడితే అది వాళ్ళు చేసిన మిస్టేక్ కాదు. మన పేరెంట్స్ ఎలా ఉంటారో మనం అలాగే ఉంటాం కదా. సో ఇందులో మన తప్పు 0% కూడా లేదు. కానీ ఎందుకు మనమేదో మిస్టేక్ చేసినట్టు అలా తిడతారు అందరూ? నాకు అర్థం కాదు. మనమేమి తప్పు చేయకుండా అన్ని మాటలు మనం ఎందుకు పడాలి? ఫారిన్ కంట్రీలో అయినా ఈ పీపుల్ రేసిస్ట్ అని చెప్పి, అంటే ఎక్కడ కేసు వేసేస్తామో వాళ్ళ మీద అని చెప్పేసి భయపడి అంటారు. అసలు చాలా రేర్ గా ఎక్కడో అంటారు, కానీ స్టూడెంట్స్, టీనేజర్స్, తెలియని వాళ్ళు. కానీ మామూలుగా పీపుల్ ఎవరు అలా కలర్ కోసం మాట్లాడరు. కానీ ఎప్పుడైతే ఇండియన్స్ చుట్టూ ఉంటామో వీళ్ళు మాత్రం వచ్చి ఫస్ట్ మాట్లాడేది అదే. మొహం మీదకి వచ్చి ఇంకా అవతల వాళ్ళు హర్ట్ అవుతారా అవ్వరా అని కూడా చూడం, మొహం మీదకి వచ్చి ఫస్ట్ ఇదే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరికైనా మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, అక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా కూర్చొని, లేడీస్ అందరూ స్పెసిఫిక్ గా పెట్టుకునే డిస్కషన్, పెళ్లి కూతురు ఎలా ఉంది, పెళ్లి కూతురు తెల్లగుందా నల్లగుందా, ఇదే డిస్కషన్. ఎందుకు ఈ డిస్కషన్? ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, హాయిగా ఏదో కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఆనందంగా కూర్చోవచ్చు కదా. ఈ డిస్కషన్ ఎందుకు? పెళ్లి కూతురు అవ్వాలంటే క్వాలిఫికేషన్ తెలుపా? కాదు కదా. సో మరి ఎందుకు? పెళ్లి కూతురు బాగుంది, పెళ్లి కొడుకు బాగాలేడు, ఎందుకు ఈ డిస్కషన్? అంత అవసరం లేదు కదా. ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తున్నారు? ఇద్దరు మనుషులు కలిసి ఆనందంగా ఉండాలంటే వాళ్ళ మధ్య స్కిన్ కలర్ ఉంటే సరిపోదు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో దాన్ని వదిలేసి ఊరికే దేన్నో పట్టుకొని వేలాడుతున్నారు. ఇలా అయితే నల్లగా ఉన్న వాళ్ళు అసలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనకూడదు. ఎందుకంటే వన్స్ వాళ్ళు పుట్టిన పిల్లల్ని కూడా సొసైటీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా,
ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి పుట్టింది అనుకోండి, ఆల్రెడీ అది డిసప్పాయింట్మెంట్, అరే ఆడపిల్ల పుట్టేసిందని. ఇంకా అది కానీ కర్మకాయలు నల్లగా పుడితే ఇంకా దాని జీవితం సమాప్తం. ఒకసారి అయితే మరీ దారుణం, నాకు మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అనమాట ఈవిడ. నేను సివియర్ దగ్గుతో బాధపడుతుంటే నా దగ్గరకు వచ్చి ఆమె అంటది, నల్లగా ఉన్న వాళ్ళకి కఫం రాకూడదు, మరి నీకు ఎందుకు వస్తుందో ఏంటో. ఏంటి నల్లగా ఉన్న వాళ్ళకి కఫం రాదా అంటే నల్లగా ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు ఉండవా? ఇది ఎక్కడ సైన్స్ అండి? ఈవిడైతే ఏకంగా నల్లగా ఉన్న వాళ్ళు మనుషులే కాదు ఏలియన్స్ అని చెప్పి డిసైడ్ చేసింది. నలుపు అనేది కేవలం స్కిన్ లో మెలనిన్ వల్ల వచ్చే సైన్స్ మాత్రమే, అది వాళ్ళు చేసే మిస్టేక్ కాదు. కాబట్టి మీ ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్ లోనో ఎవరైనా కొంచెం కలర్ తక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళని బ్లాకీ అనో కర్రీ అనో ఇలాంటి పేర్లు పెట్టి పిలవడం మానేయండి. సో కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి కేవలం లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి అని మాత్రం మీరు డిసైడ్ చేయకండి. ఎవరైనా ఏ కలర్ బట్టలైనా వేసుకునే రైట్ ఉంది. బ్లాక్ అయినా వేసుకోవచ్చు, రెడ్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ అయినా వేసుకోవచ్చు. మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి జీవితం అంతా ఎల్లో కలర్ వేసుకొని తిరగలేం కదా. యాజ్ లాంగ్ యాజ్ బట్టలు వేసుకున్నంత వరకు ఏ కలర్ అయినా పర్లేదు. సొసైటీలో ఇలాంటి వాళ్ళందరూ ఉండడం వల్లే ప్రతి ఒక్కరు కూడా తెల్లగా అయిపోవాలని కోరిక ఎక్కువైపోతుంది. అండ్ టీవీలో బోల్డ్ అనే అడ్వర్టైజ్మెంట్లు, కాస్ట్లీ క్రీమ్లు, స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువైపోయి. సో ఎవరైనా ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకొని తెల్లగా అయిపోతే జాబ్ వస్తుంది అని చెప్పడం అడ్వర్టైజ్మెంట్స్లో. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కాలేజెస్లో తెల్లగా ఉన్న అమ్మాయిలకి వెంటనే జాబ్ ఇచ్చేస్తారు, హైర్ చేసేస్తారు. ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. కేవలం దీనివల్లే నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి కూడా ప్రాబ్లమ్స్. నార్త్ ఇండియన్స్ మనకన్నా కొంచెం తెల్లగా ఉంటారని చెప్పి సౌత్ ఇండియన్స్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఫీల్ అయిపోతారు వాళ్ళ ముందు. కాలేజ్లోకి పొరపాటున ఒక్క నార్త్ ఇండియన్ అమ్మాయి వచ్చిందంటే ఇంకా అందరూ ఆ అమ్మాయి వెనకే ఉంటారనమాట. దీనివల్లే మన తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్స్ ని ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరు, ఎందుకంటే మన వాళ్ళు చూడరు కదా. ఎవరో ఎందుకు ఇన్ని కబుర్లు చెప్తున్నాను కదా, నేను కూడా నా ఎదురుగా ఎవరైనా తెల్లగా ఉన్న అమ్మాయి అలా వెళ్తే అలా చూసుకుంటూ ఉండిపోతాను. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా పడిపోతాయి అనమాట. మోరోవర్ మన అందరూ ఎంత కొట్టు తెచ్చినా కూడా ఫారినర్స్ అందరూ కూడా ఇండియన్స్ ని బ్రౌన్ పీపుల్ అనే అంటారు. ఎందుకంటే మనం వైట్ గా ఉంటాం. వైట్ అంటే ఈ కలర్ కాదు, బ్రౌన్ కలర్ లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మనకి. బ్రౌన్ కలర్ లోనే కొందరికి డార్క్ షేడ్ ఉంటుంది, కొందరికి లైట్ షేడ్ ఉంటుంది. సో మనలో మనం ఇలా నువ్వు తెల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అని కొట్టుకొని చావడం ఫూలిష్నెస్. 35 లోపు ఎన్ని మార్కులు వచ్చినా అందరూ ఫెయిలే. నీకు 34 వచ్చింది, నాకు 33 వచ్చింది అని కొట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇండియన్స్ అందరూ బ్రౌన్ కలర్తో ఉంటారు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేసి అందరూ ఎవరిని వారు కలర్తో ఐడెంటిఫై చేసుకోకుండా వాళ్ళ క్యారెక్టర్తో ఐడెంటిఫై చేసి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బెటర్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వాళ్ళందరూ కూడా నా క్లోజ్ పీపుల్, నా చుట్టూ ఉన్న వాళ్ళు. అండ్ ఇలా అనేవాళ్ళు నా లైఫ్లో చాలా మందే ఉన్నారు, రోడ్డు మీద, కాలేజ్లో, సొసైటీలో అండ్ సోషల్ మీడియాలో. కానీ వీళ్ళందరూ కంటే ఎక్కువగా హర్టింగ్ అయ్యేది మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు. సో అబ్రాడ్లో ఇలా కలర్ కోసం మాట్లాడితే స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి, రేసిజం అని చెప్పి కోర్టులో కేసు వేయచ్చు. సో ఇప్పుడు ఇండియాలో మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతిరోజు కలర్ కోసం మాట్లాడుతుంటే కేసు వేయచ్చా? ఇన్నాళ్ళు నన్ను అన్న వాళ్ళందరి మీద నేను కేసు వేస్తే నాకు న్యాయం జరుగుతుందా? నాకే కాదు, నాలాగా సఫర్ అయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందా? దయచేసి సొసైటీలో ఎవరు కూడా వేరే వాళ్ళని, స్కిన్ కలర్ తక్కువ ఉన్న వాళ్ళని ఇలా మాటలతో హింసించకండి. పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు, అందులో వాళ్ళు చేసిన తప్పేం లేదు. అలాగే వేరే వాళ్ళు కూడా మనల్ని ఇలా అంటున్నారు స్కిన్ కలర్ కోసం అని లేదా అందం కోసం అని చెప్పేసి మనం కూడా ఫీల్ అయిపోకూడదు. వేరే వాళ్ళని హ్యాపీ చేయడానికి మనం మన స్కిన్ కలర్ కోసం అన్హ్యాపీగా ఉండక్కర్లేదు. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అలానే తయారవడం మానేయండి అని చెప్పట్లేదు. మనకి నచ్చినట్లు మనం తయారవ్వచ్చు, మనకి నచ్చిన కలర్ డ్రెస్సెస్ మనం వేసుకోవచ్చు. డెస్పరేట్ గా నేను ఇప్పుడు తెల్లగా అయిపోవాలి అని ఒక అబ్సెషన్ పెట్టుకోవద్దు. ఎవరైనా మీ స్కిన్ కలర్ కోసం మాట్లాడేటట్టయితే వాళ్ళు నాగరికత లేని వెధవలు అని చెప్పి మనం తెలుసుకోవాలి. మనల్ని ఎవరైనా తిడితే మన పరువు పోతుందని మనం అనుకుంటాం, కానీ ఏ తప్పు చేయకుండా ఊరికే వచ్చి తిట్టి వెళ్ళిపోతే మన పరువు ఎందుకు పోతుంది? వాడు వెధవవుతాడు. మిమ్మల్ని మీరు అసహించుకోవడం, తక్కువ చేసుకోవడం తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసి ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి హార్ట్ఫుల్ గా ఒక పెద్ద స్మైల్ ఇచ్చుకొని చూడండి, అది 1000 ఏనుగులు బలం ఇస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ అన్ని మర్చిపోయి హాయిగా అన్ని యాక్సెప్ట్ చేసి ఎవరిని ఏమనకుండా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలా అని చెప్పి సైలెంట్ గా నోరు మూసుకొని భరించడం కూడా నా వల్ల కాదు. చాలా రోజుల నుంచి నా వ్యూస్ అన్ని షేర్ చేసుకోవాలనిపించేది, కానీ వినేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచైనా ఆ బాధని చెప్పుకుందాం అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఈ వీడియోని మీరు లైక్ చేయక్కర్లేదు, షేర్ చేయక్కర్లేదు. జస్ట్ ఇందులో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకుని వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే చాలు. వేరే వీడియోలో కలుద్దాం.